నల్లబండగూడెం గ్రామంలోని సాయి మందిరంలో మౌనిక సంతోష్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహరావు మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని తెలియజేశారు. తమకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాతలను ఘనంగా దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రావు, శ్రీనివాసరావు, సరభేశ్వరరావు, రంగారావు, నల్లపాటి ఆదినారాయణ, అర్చకులు సాయి శర్మ, ముండ్ర రామారావు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి శ్రీనివాసరావు జయమ్మ వారి కుమార్తె మౌనిక సంతోష్ వారి ఈరోజు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే వారు రోజు వచ్చి అభిషేకం చేసుకుని వెళ్ళారు. వారికి కోరిక వచ్చి దండం పెట్టుకుని వెళ్తే నెరవేరింది. వచ్చి మేము అన్నదానం చేస్తామని చెప్పి అన్నదానం చేయడం జరిగింది. ఈ మందిర నిర్మాణం తర్వాత మందిరానికి చాలా రోజులు దీని మీద శ్రద్ధ చూపించి మందిరాన్ని మెయింటైన్ చేసినటువంటి చిన్నప్పుడు జయమ్మ నా క్లాస్మేట్, అందులో నాకు జరగడానికి చాలా దగ్గర బంధువులు. ఈ మందిరానికి ప్రత్యేక తీసుకొచ్చిన వాళ్ళలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వెంకటరామయ్య గారు, తర్వాత కృష్ణారావు గారు, తర్వాత ఈ మెయిన్ ఇంత మెయిన్ తీసుకొచ్చి మందిరాన్ని పెద్ద ఎత్తున మందిరంలో ఖర్చు పెట్టడానికి చేయడానికి కూడా పిల్లర్స్ అరం నుంచి ఎప్పుడు ఆయన చాలా కాలం మెయింటైన్ చేశారు. పిల్లర్స్ అందరూ సహకరించారు. వారి పర్యవేక్షణలో చాలా కాలం మందిరం అభివృద్ధి అందరూ ముందుకు తీసుకోవడంలో కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు మందిరంలో కార్యక్రమాలకి అటెండ్ కావడం, వారు స్వయంగా వచ్చి అన్నదాన కార్యక్రమాలు పాల్గొనడం. మొన్ననే మన బావగారు ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డర్ సత్యనారాయణ గారు, గడ్డ సత్యనారాయణ గారు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మందిరం అభివృద్ధి సహకరిస్తున్నారు. ముందు కూడా వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ బాబు వారి ఆశిస్తున్నానని చెప్పి కోరుకుంటూ వారి కోరికలు నెరవేరాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు మా నల్లబండ గ్రామ వాస్తవ్యులు తెలుగునగరం కాలనీలో ఉంటారు. వాళ్ళ నాన్నగారు కోడూరు బాబు. నాకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. ఫస్ట్ నుంచి నాకు బాగా మర్యాదగా ఉండేవాడు. ఎదగాడు గోదావరిలో ఆటో నడుపుతుండగా ఆటోలో వెళ్ళి ఒక మహిళ వృద్ధుల బ్యాగ్ మర్చిపోయింది. దాంట్లో దాదాపు 1,00,000 రూపాయలు గోల్డ్ అంతా ఆటో మర్చిపోయి దిగిపోవడం జరిగింది. వేరే చోటకి వెళ్ళి వేరే గిరాకీ తెచ్చుకునేటప్పుడు అది గమనించి తిరిగి వచ్చి ఆమె వెతుక్కు ఎక్కడుందో అని చెప్పి ఆమె వెతుక్కొని తిరిగి ఆమెకి ఆ నగదు బదులుగా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో బహుశా